ఉంది. లౌకిక తత్వం ఎప్పుడు వన్ వేలోనే ఉంటుంది. లౌకిక తత్వానికి 2 వేస్ 3 వేస్ బీజేపీ వే, మోడీ వే, పవన్ వే అని వేలేమి ఉండవు. ఐ టెల్ ఇట్స్ వన్ వే. ఓకే సార్, కొండా సురేఖ వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించిన నాగార్జున పిటిషన్పై విచారణ. సురేఖ వ్యాఖ్యలపై అఖిల్ అక్కినేని చాలా తీవ్ర స్థాయిలో ధ్వజెత్తాడు ఆయన. అవును, అంతకుముందు ఆమె అమలా అక్కినేని కూడా అలాగే అన్నారు, అరే ఉమెన్ డమెన్ అని. సరే, ఇప్పుడు ఏ కుటుంబం అయినా ఏం చేస్తుందండి? ఇప్పుడు ఆయన ఎవరో పిలిచారు, ఈయన ఏదో పొమ్మన్నారు, ఏం మాట్లాడండి ఇవన్నీ? మనం నిన్న దీని మీద విస్తారంగా మనం చర్చించాం. ఆ వెనక్కు తీసుకోవడం కూడా ఎవరి కోసమో అన్నాను, మీకోసం కాదు అని అంతవరకే అరకొరగా ఉంది. కానీ ఆమె మాటలు నిస్సందేహంగా కొంచెం అవుట్రేజియస్. ఆమె సర్దుబాటు ఏమో చాలా లిమిటెడ్గా ఉంది. ఇంకోటి, వాళ్ళు దాని మీద అంతటితో ఆగితే తమకు గౌరవంగా ఉండదని చెప్పి కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్తుందో మనం చూడాలి. కోర్టు ఇందాక వాయిదా పడింది అని చెప్తున్నారు. ఆ కేసు తీసుకోవడం అది మనం చూడాల్సి ఉంటుంది. కానీ తీవ్రంగా తెలుగు సమాజం మటుకు కొంచెం దీంతో హర్ట్ అయినటువంటి మాట, కొంచెం గాయపడిన మాట. వాళ్ళ కుటుంబం ఒకటే కాదు, కుటుంబం అంటే ఒక కుటుంబం కాదు, సినీ కుటుంబం కూడా ఏ తేడాలు లేకుండా అందరూ స్పందించారు. తప్పకుండా ఆమె మరింత సూటిగా బయటకు వచ్చి దిద్దుకొని ఉంటే చాలా బాగుండేది. అలా జరగలేదు. ప్రభుత్వం కూడా అలా దాని మీద ఆ విధమైన స్పందన రాలేదు. ఇంకా ఏమవుతుందో మనం చూడాలి. కొంతమంది ఏమో ఇప్పుడు తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కూడా గట్టిగా మాట్లాడారు. ఆమె కూడా ఖండించారు. అవును, నేనెప్పుడు రాజకీయాలతో లేను, మీరు రాజకీయాల కోసం ఇష్టానుసారం మాట్లాడకండి అని కూడా ఆమె కూడా గట్టిగా చెప్పారు. కాబట్టి మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తు కొంతమంది అప్పుడేమైంది ఇప్పుడేమైంది, ఆమె వాళ్ళనంటే లేదా వీళ్ళ ఎవరినన్నా తప్పేనండి. మనం అన్నట్టుగా ఆ చర్చ ఎక్కడెక్కడికో తీసిపోవద్దు అనవసరంగా. ప్రతిదానికి రాజకీయంగా పరిమితమైన దాని చుట్టే తిప్పితే ఎట్లా? సో ఎవరైనా సరే ఈ రకంగా ఏదో ఈ నోటి దురద సింపుల్గా చెప్పాలంటే, అనగా అది ఎలా అవుతుందంటే, ఒక ఉన్నత స్థానాల్లో ఉండి ఉన్నత స్థాయిలో ఉండి, ఏపీలో కూడా అదే పరిస్థితి, ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఒక మంత్రుల స్థాయిలో ఉండి ఏం మాట్లాడుతున్నామో ఏంటో చేయకుండా ఎవరి కోసమో ఎవరినో ఇరికించడం. అదే ఇప్పుడు అదే అఖిల్ ఇప్పుడు అతను అన్నది అదే, మా కుటుంబం అందరినీ మీరు అవమానించారు. దీనివల్ల అంటే మంత్రిగా మీకు అందరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటే మీరు ఎవరినో విమర్శించడానికి మమ్మల్ని ఎందుకు బలి చేశారు అనే మాట ఆయన అక్కడ అడుగుతున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, సమంత కూడా అదే అడిగారు, మీ రాజకీయాల కోసం మమ్మల్ని ఎందుకు పావులుగా వాడతారని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే, వేరే వాళ్ళని తెచ్చి కౌంటర్ పెట్టేవాళ్ళు కూడా వాళ్ళని కూడా మళ్ళీ ఎందుకు అవమానిస్తారు? ఒకప్పుడు చర్చ జరిగింది, ప్రజలు పాఠం చెప్పారు, అది అయిపోయింది. మీరు వాళ్ళని అటు ఇటు సైనికులు వాళ్ళేనండి. ఇట్ సోల్జర్స్ బ్లడ్ దట్ మేక్ ది గ్లోరీ ఆఫ్ ది జనరల్ అని. ఈ మహిళల్లో మా ఊళ్ళో అందరూ గొప్పవాళ్ళే. ఇది ముంగండ అగ్రహారం అని ఉంటుంది ఉదాహరణకు. అక్కడ మా ఊళ్ళో అందరూ పండితులే, కానీ రచ్చబండ దగ్గర సమస్య వచ్చే మటుకు అమ్మలు రావాల్సిందే అని ఒక మాట. అంటే ఆ స్థాయిలో ఎవరి మధ్య ఏం తగాదా వచ్చినా స్త్రీలను తీసుకొని వచ్చి, చాలా పాతకాలం ఫ్యూడల్ యుగపు అవశేషం ఇది. చాలా దారుణమైంది. ఇంతకంటే కొండా సురేఖ కూడా మరింత ఆమె మంత్రి గారు సూటిగా తన మాట వెనక్కు తీసుకొని ఖండించుకుంటే చాలా బాగుండేది. ఇప్పటికైనా ఇంకా జరుగుతుందేమో, లేదా కోర్టులో అని చెప్తారేమో చూడాలి. మరి మనం బహుశా ఆమె నాగార్జున కేసులో నేను ఇప్పటికే వెనక్కు తీసుకున్నాను, సారీ కూడా చెప్పానని ఆమె చెప్తారనుకుంటాను. ఇంకా సరే, మరి ఈయన కేసుకి వెళ్తున్నారు కాబట్టి ఎలా ఉంటుంది సార్ దీని పర్యవసానం? ఏది ఈయనైతే ఇక్కడతో ఆగదు అన్నట్టుగానే ఉన్నారు కదా నాగార్జున గారు. ఆవిడ క్షమాపణ చెప్పానన్నా వెనక్కి ఖచ్చితంగా అంతే అండి. ఏదో సమాజ్ చెప్పినట్టుగా బజార్లో దీంతో కొట్టి లోపలికి వచ్చి ఏదో అన్నట్టుగా అంత పెద్ద మాటలు మీరు అని కేవలం ఆమెకు మటుకు మీరు సారీ చెప్పారు. వీళ్ళందరికీ ఒక కుటుంబం అన్నారు. పైగా ఆ సారీలో అవును అక్కినేనే కానీ వీళ్ళ పేర్లు కూడా ఏమీ తీసుకోలేదు. అన్నప్పుడు పేర్లు చెప్పి క్షమాపణ అది కూడా కదా, మీరు పేర్లు చెప్పడము. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కూడా చెప్తారు, ఆమె పేరు కూడా తీశారు కదా ఉదాహరణ. అసలు సినిమా పరిశ్రమ గురించి, డ్రగ్స్ వాడారా, ఇది ఎవరిని గురించి మీరు అన్నారు? కాబట్టి మీకు కేటీఆరే కనబడ్డారు, కానీ దానివల్ల బాధపడే గురయ్యేటటువంటి మహిళలు సినిమా పరిశ్రమ మీకు కనబడలేదు. ఇప్పటికైనా చూడాలి కదా మీరు. అది చూడకుండా అండి సోషల్ మీడియాలో ఇప్పటికి కూడా చర్చలు రకరకాలుగా, నిజమైన అంతకుముందు కూడా ఉన్నాయా, ఈ రకరకాలు చాలా దుర్భరమైన వికృతమైన పరిస్థితి.
తప్పకుండా కొన్ని కేసులు నేరుగా దిద్దుకోకపోతే కోర్టులే చేయాల్సి వస్తుంది, ఇంకంతే కదా. అవును. కోర్టులు దాని మీద వాళ్ళ చర్యలు ఇవన్నీ తప్పకుండా ఇది ముందుకే పోతుంది. ఓకే. ఎందుకంటే ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఒక పాయింట్కి మించి తగ్గడం లేదు. అవును. ఇంకో వైపున చెప్పాలంటే తెలుగుదేశం అందుకు సంబంధించిన వాళ్ళేమో గతంలో జరిగిందని దీన్ని పోటీ పెట్టే